అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఓరకరు కచ్చి కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే గచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you రాత్రి రాసి నోడికి తెలుసు రాత్రి ఎప్పుడు పెడతాను మొత్తం మోసే తోడికి తెలుసు ఎలా నరికి నోనను దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొత్తి నీ చావు చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో గచ్చ కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగొట్టే వంటే నిన్నే చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా దొరికితే చేస్తా దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు ఉరుకు 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 దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు ఉరుకు 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 దొరికితే చేస్తావు మరణ
వస్తున్నారు నా కొడుకులు, తీయండి కొడుకు, నరకండి రా నా కొడుకులు. ఆవేశంతో కత్తులు తీయడం కాదు, ఆవేశం చల్లారే వరకు నరకాల కొడుకుల్ని తీయండి రా కొడుకు. కొడుకులు అక్కడ ఒదిగినారా? ప్రతీకారం మీరు మొదలెట్టినారు, దాని ఎంత మేం చేస్తాం. ఆట ఇప్పుడు మొదలాయి అంతు చూడక ఆగదులే.
జిల్లాకి సంబంధించిన సెట్టూరు మండలంలోని కనీస వసతులు కూడా లేని ఒక మారుమూల గ్రామం కనుకూరు. ఇంటర్నెట్ అనే పదం కూడా తెలియక చాలా దూరంలో సిగ్నల్స్ కూడా అందని ఎత్తులో ఉండే ఒక మారుమూల గ్రామం. ఊరికి రావాలనే ఆశ ఎంత బలంగా ఉన్నా ఊరి రోడ్లను చూసిన వెంటనే ఆ ఆశ సైతం ఆత్మహత్య చేసుకునేలా ఉండే రోడ్లు. ఊర్లో ముఖ్యంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఆటని ఆటగా ఆడే ఒక గ్రూప్, ఇంకొకటి ఆటని కసిగా పగతో ఆవేశంతో రోషంతో ఒక యుద్ధంలా ఆడే ఒక గ్రూప్. ఇక్కడ పగలు ప్రతీకారాలతో కొట్టుకుంటున్న చాలామంది చాలా రకాలుగా చాలా ఏళ్లగా వాళ్ళ జనరేషన్స్కి సంబంధించినట్టుగా గొడవలు అనేవి ఒక వరుస క్రమంలో రూపుదిద్దుకున్నాయి. ఈ జనరేషన్స్కి సంబంధించిన వారు క్రికెట్ అనే ఒక ఆటని వాళ్ళ పగ ప్రతీకారానికి ఒక మార్గంగా చేసుకున్నారు. ఈ రివెంజ్ అనేది ప్రతి 2 మనుషుల మధ్య వారి అభిప్రాయాల మధ్య కలిగే ఒక ఘర్షణ. బాల్ నాది కదా, బాల్ నాదిరా, నాదిరా తీసుకురా నీ బాల్. అన్న నన్ను వాడు కొట్టాడన్నా. బాబుగాడన్నా పోయి మా సీనియర్ కొట్టినారంటే పోయి కొట్టద్దు. అయిపోయా పెట్టా. రే బాబు గాని కొట్టినారంటారా, పోయి కొడదాం. నేను ఈ గ్రూప్ కాదు ఆ గ్రూప్. ఇలా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ గ్రూప్ని వాళ్ళే ఫామ్ చేసుకున్నారు. ఇలా చిన్న గొడవలతో ప్రారంభమై కాలానికి అనుగుణంగా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా రివెంజ్ అనేది మారుతూ వచ్చింది. వాళ్ళు అనుకోనట్టు తెలిసి తెలియక 2 మనుషులు కాస్త 2 వర్గాలుగా విడిపోయారు. వాళ్ళ శత్రువులకు వ్యతిరేకంగా వాళ్ళకి నచ్చిన గ్రూప్లోకి చేరిపోయారు. ఇది కల కాదు నిజమని ఒక మరి కన్నుల్ని చూసి ఇంకా చెప్పగరారా. వెలుగుల పుడమిని ఏలగ జనించలెగరగ జనించనా. కొత్త జగతి నడచ తనచ కలియుగ శకుని ఆపును ఊది మగిడి 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 ప్రతిసారి నన్ను ఇట్లే కాపాడుతావేరా. నువ్వు ఉన్నంత వరకు నేను ఇట్లే కాపాడుతాను రా.
కరెక్ట్గా వేసి ఆడకు రావడం లేదురా నీకు. బౌలింగ్ ఫస్ట్ సరింగ్ వేసేది నేర్చుకో, తర్వాత నాకు చెప్పు. నీకు ఆడడం రాదేమ్రా? అయిపోయినారా? ప్రతిసారి ఇలాగే కాపాడుతావరా? నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఇలాగే కాపాడుకుంటానా? అయినా నేను ఉన్నంత వరకు నేను కొట్టేవాడు ఇంకా పుట్టలే లేరా? అవునా? పరిస్థితిని గమనించిన పెద్దలు ఒక ఆఫీసర్తో కలిపి ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నేటి తరం పిల్లలు రేపటి భవిష్యత్తుకు పునాది కాబట్టి ఈ చిన్ని గొడవలు కాస్త ఒక పెద్ద గొడవలకి దారి తీయకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో రోజు రోజుకి మన పిల్లల పనులకు కంట్రోల్ లేకుండా పోతుంది. దీన్ని మనం ఆపాలన్నా దీన్ని ఎలా చేద్దాం? ఏమీ లేదన్నా, మొన్న 2 గ్రూపుల మధ్య గొడవలు జరిగినాయి. ఒకరికొకరు తగిలిపోయి మన గాజు సీసా పగిలి కాలికి తగిలింది. అయితే ప్రమాదం ఏం జరగలేదు, కొద్దిగా గాయమైంది. అదే గాజు సీసా అదే జనం మధ్యలో ఉంటే మళ్ళీ కలుపోయావు కదా, పరిస్థితి ఎట్లా? మరి ఏ విధంగా పరిష్కారం చేస్తాం ముందుకి? అన్న మనమే కొంచెం జాగ్రత్త తీసుకొని బాధ్యత తీసుకుని వాళ్ళు సరైన దారిలో నడపాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం. అది మనం ఎలా చేస్తాం? ప్రతిసారి మనం పోయి వాళ్ళకి చెప్పాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. మన పనులు వదులుకొని పోయి వాళ్ళకి పంచాయతీ చేసి ఆపాలంటే కుదరదు. దీన్ని ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. ఇది సక్రమంగా వాళ్ళు ఉండాలంటే, సరైన మార్గంలో పెట్టాలంటే ఒక విధానం రూపకల్పనలో పోయి గొడవలు ఆపాలి. ముందు ఆ గొడవలు ఆపాలంటే వాళ్ళ విలువలతో పాటు ఆటను కూడా వచ్చేటట్టు చేయాలి. ఒక మనిషిని పెట్టి వాళ్ళు మంచి ఆట నేర్పి విలువలు కూడా పెంచే విధంగా ఆలోచిద్దాం. ఎలా చేద్దామంటారు? ఏం చేద్దామంటారు? ఇలా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తుండగా వాళ్ళకి తట్టిన ఒకే ఒక్క ఆలోచన వల్ల కనుకూరు చరిత్ర కని విని ఎరుగని స్థాయిలో తమ ఊహలకి కూడా అందనంత ఎత్తులో వెళ్ళి కూర్చుంటుందని అప్పుడు ఆ చిన్న గదిలో కూర్చున్న పెద్ద మనుషులకి తెలియదు. నాకు ఐడియా వచ్చింది సార్. ఏం చేద్దామంటే, చాలా ఆటల్లో నేను గమనించినాను, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఆటలను పరిశీలిస్తే అక్కడ ఒక అంపైర్ అంటూ ఉంటారు. అంపైర్ని పెడదామన్న ఆలోచన. ఎందుకంటే అంపైర్ ఉండడం వల్ల క్రీడాకారుల మధ్య వచ్చే వివాదాలను అంపైర్ ఖచ్చితంగా పరిష్కరించి వాళ్ళ మధ్య వివాదాలు లేకుండా చేసి ఆటతో పాటు విలువలు అనేటివి నేర్పించడం వల్ల ఆ పిల్లలు అనేది మారుతారని నా ఆలోచన. ఆ అంపైర్ కూడా మన ఊరినందు కూడా మన పిల్లలు ఆడే టైంలో అంపైర్ని ఏర్పాటు చేయగలిగితే విద్యార్థుల మధ్య వచ్చే ఏ వివాదాలైనా సరే అంపైర్ పరిష్కరించి ఆటతో పాటు విలువలు కూడా నేర్పించడం వల్ల రాబోయే కాలంలో పిల్లలు ఎప్పుడు కూడా గ్రామ వారు ఎప్పుడు కూడా కొట్లాట్లకి వివాదాలకి పోకుండా, అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకోకుండా, ప్రమాదాలు అనేది లేకుండా చక్కగా ఆడుకుంటారని నా ఆలోచన. దీనికి మనందరం ఒప్పుకుంటే వాళ్ళకు ఒక అంపైర్ పెట్టడానికి మనమంతా ప్రయత్నిద్దాం. ఏమంటారు సార్? అంటే ఈ ఆలోచన ప్రకారం ఏంటంటే అంపైర్ ఇంటర్ఫియర్ అయితే
అంపైర్ విలువతో పాటు ఆటను కూడా నేర్పిస్తాడు. గొడవలు ఆగుతాయేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు మరి? ఇలా వీళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఆటని ఆటగా తీసుకుంటే గెలుపు ఓటములు తెలుస్తాయి. అదే ఆటని యుద్ధంగాను ఆవేశంగాను తీసుకుంటే చావు బ్రతుకుల గురించి తెలుస్తుంది అనే ఒక సూక్తిని గట్టిగాను బలంగాను నమ్మే ఒక అంపైర్ ఊర్లో కడుగు పెడతాడు. సరిగ్గా నిలబడరా. ఇప్పుడితే గ్రౌండ్ దాటిపోవాలి. వేరా బాలేరా. చాలాసేపటి నుంచి నేను గమనిస్తున్నాను, నీ ఆటలో ఏదో సమస్య ఉంది. నీకు ఆట ఆడేటప్పుడు బాల్, బ్యాట్, గ్రౌండ్ తప్ప వాడు వీడు పగ ప్రతీకారం ఏమి కనిపించకూడదు. గుర్తుపెట్టుకో. మీరు చెప్పినట్టు ఆడాలంటే అయ్యలేదన్నా. క్రికెట్లో బ్యాటు బాల్ ఉన్నంత మాత్రాన క్రికెట్ ఎవరు ఆడలేరు. బాల్ని కసిగా కొట్టే కోపం రుద్రం కావాలి. ఆ పౌరుషం నాలో ఉంది. నేను ఆడతా, పౌరుషంతో ఆడతా. రోషన్ని మీరు చూడండి. బాలేండ్రా, ఆడడానికి రాకపోతే గ్రౌండ్ లోకి ఎందుకు వస్తారా? వాడు ప్రతిసారి ఇలాగే గొడవ పెట్టుకుంటున్నారా? రారా నేర్పిస్తువా? కోసం రా. ఆల్రెడీ చెప్పా కదా, ఆటను ఆటగా తీసుకుంటే గెలుపోవటం గురించి తెలుస్తాయి. అదే ఇలా ఆవేశంగా తీసుకుంటే చావు బ్రతుకుల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తారు? మీరేం చేస్తారు? నువ్వేం చేస్తావు? చంపేస్తా, 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 చంపేస్తా. ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా నీకు అసలు? తీసుకెళ్ళవాలని తీసుకెళ్ళు.
నా కొడుకులు వదలకూడదు. వాడికి మనోడికి ఏమన్నా కావాలి, ఒక్క నా కొడుకులు కూడా వదలను. శివ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నా. నరకేయాలి నా కొడుకుల్ని. అన్నా శివన్ చంపేశారన్నా, వదలకూడదు నా కొడుకులు నరకాల. మన వాడిని కొట్టిన వాడిని అక్కడికక్కడే నరికేసి పొలమేర గుట్టల్లో దాక్కోండ్రా. అటువైపుగా వస్తే నా కొడకల్ని నరకేయండి, వీటివైపుగా వస్తే మేము చంపేస్తాం. వెళ్ళండ్రా. అయినా మా కోపం ఇంకా పోలేదన్నా. వాడిని చంపేదాకా మా కోపం పోదన్నా. చంపేయండి రా, అందరినీ చంపేయండి. అయినా ఈ ఆవేశం మీది కాదు, మీ వయసుది. వాడేదో తెలియక తప్పు చేస్తే వాడికి తెలిసేటట్టు నచ్చ చెప్పడం పోయి మీరు కూడా పగ పౌరుషం అంటే ప్రాణం కోసం కొట్లాడితే ఎదుటివాడు నీకెప్పుడు పగవాడలానే కనిపిస్తుంది. అయినా పరువు గురించి ప్రాణం గురించి ఒక్క విషయం మాదాకొస్తే మాకు ప్రాణాల మీద ఆశ పోతుందన్నా. అయినా ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అయినా వాడు ప్రాణం గురించి మాట్లాడిన ఒక్క నిమిషం మా కళ్ళలో కనిపించే ధైర్యం తెగింపు పొగురు కనబడదా అన్నా? అది వాడు చూసింటే వాడి గుండాగిపోయేది. ఆడు ఆ మాట అంటే మాలోని ధైర్యానికి పరీక్ష పెట్టినట్టుందన్నా. ధైర్యానికి పరీక్ష మంచిది కాదన్నా. మాది మంచితనం, చేతకానితనం కాదు. సరే సరే వదిలేయండి. మేమేం పెట్టుకోలేదన్న, వాడే పెట్టుకున్నాడు. వాడు మృగం లాంటి వాడు. వాడిని చంపేస్తే కానీ వాడిలో ఉన్న మృగం చావదు. వాడిని చంపకుండా ఉంటే వాడిలో ఉన్న మృగం ఎలా చస్తుందన్నా? వాడేదో తెలియక తప్పు చేస్తే చంపేస్తారా మీరు కూడా? పగవాడి తప్పులు కూడా పెద్ద మనసు చేసుకుని క్షమించేవాడే నిజమైన మగాడు. వాడే మీ సీమ ముద్దు బిడ్డ. కాదు కాదు, నిజానికి వాడే మనిషి. పగవాడి తప్పులు కూడా పెద్ద మనసు చేసుకుని క్షమించేవాడే ప్రతి ఇంట్లో పెద్ద మనిషి అవుతాడు. అదే తప్పు నీ ఇంట్లో చేస్తే క్షమిస్తావా, నరికేస్తావా? నరికేస్తా. వాడే కాదు పగ ప్రాణం గురించి మాట్లాడేది, మేము కూడా. సీమ పొలిమేరలు అడుగో, మేము చిందించిన చీము నెతురు గురించి చెబుతుంది. మా చరిత్రను అడుగో, మీసంలో రోషం గురించి చెబుతుంది. మా కత్తులను అడుగో, మేము ఎన్ని తలల తెగ నరికామో చెబుతుంది. మేము వేసుకున్న బట్టలను అడుగో, పౌరుషంలో వేడి తెగ గురించి చెబుతుంది. సీమలో బ్రతికేది అన్నం తిని కాదయ్యా, పౌరుషంతో. అలాంటి పౌరుషం గురించి ఎవడైనా మాట్లాడితే మా చేతుల కన్నా ముందు కత్తులు లెగుస్తాయి, తల తెగ నరకడానికి. మాకు పగే ముఖ్యం, చంపేస్తాం. మన వాళ్ళు ఒక్కడు నడిపించే వాళ్ళు నలుగురు నరికారు. వీళ్ళని నరకతారా, నేనుపై నరకాలా? తనకి నలుగురు తీసుకెళ్ళి నా కొడుకులు నరికారా? రండ్రా. ప్రవాహమురా ఇది ఆగదురా, ఇది ఆరదురా. మనుషుల్ని
పుట్టినప్పుడే తను పుట్టి బ్రహ్మ కళ్ళలో కారం కొట్టి ఎరుపు రంగుతో తరతరాలుగా ఒక చరిత్రని రాసింది. ఒకటే మరణం అన్నది శుద్ధ అబద్ధం. ఒక్కొక్క నిమిషం బతుకొక నరకం అన్నది నిత్య సత్యం. పశువుగా మనిషిని పశువుని చేసే బలమున్నదిరా దీనికి. శిశువుని కూడా శవమును చేసే పైశాచికమే దీనిది. చారిదయలకి కసెలవని అంటూ జాతి భేదములు చూడను అంటూ ఎరుపు రంగుతో తరతరాలుగా ఒక చరిత్రని రాసింది. రక్త చరిత్రగా, రక్త చరిత్రగా, రక్త చరిత్రగా, రక్త చరిత్రగా.
ఏదో సోది చెప్పడానికే వస్తున్నట్టున్నాడు. ఏంటయ్యా ఇక్కడైనా ఆపరా మీ రోషాలు, పౌరుషాలు, కోపాలు? ఇంకా ఎంతమంది చనిపోవాలనుకుంటున్నారు? అరే మీరు చావాలనుకుంటే ఆర్మీలో జాయిన్ అవ్వండి, దేశం కోసం చావు. మన చావుకు ఒక అర్థం ఉంటుంది. అరే మన ప్రాణానికి ఒక విలువ ఉంది. అలాంటి విలువైన ప్రాణాన్ని ఒక విలువ లేని ఈగో కోసమా? చానా మా కోపానికి ఒక అర్థం ఉంటుంది, మా పౌరుషానికి ఒక రూపం ఉంటుంది. అది మేమే. మా పగవాడిని కొట్టి పక్క మీద పనుకున్నప్పుడు మా గుండెలో తెలియని తృప్తి, మేము ప్రశాంతంగా పనుకుంటాం. ఏ రాజానికి అదే పగోడు ముందు మేము ఓడిపోయినప్పుడు మేము తినే ఏ మెత కూడా మా ఆకలిని తీర్చలేదు. మా ఈగోలో మాకు తృప్తి ఉంటుంది, మేము దానితోనే బతుకుతాం. ఏ రాజానికి నువ్వు మా ప్లేస్కి వచ్చి వాళ్ళ సైడ్ చెప్తున్నా? వాళ్ళ సైడా మా సైడా? నేను వాళ్ళ సైడో మీ సైడో కాదు, క్రికెట్ సైడ్. 2 వర్గాలకు న్యాయం చేయలేనప్పుడు ఒక పెద్ద మనిషి కాలేడు, అలాగే 2 టీములకు న్యాయం చేయలేని వాడు నిజమైన అంపైర్ కాలేడు. నేను అంపైర్గా మీ ఊరికి వచ్చినప్పటి నుంచి మీ 2 టీంల బాధ్యత నాదైంది. కానీ మీరు వినడం లేదు. వింటారు, ఖచ్చితంగా ఒకరోజు వింటారు. ఆ రోజు నేను మాట్లాడతాను. నరకమంటావా? ఇంచేపు పరిగెత్తింది దేనికి? సాంబార్ తాగడానికి. నరకప్ప. అన్న గుండె కొట్టుకుంటుంది. పిసికి పారాయి.
కొడుకులు మన మణిగాన్ని కూడా వేసేసారన్నా. ఆడు బతుకుంటే ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో. వాడిని వేసేద్దామన్నా. అన్నా ఈ రాత్రికి వాడిని వేసేద్దామన్నా. రేపు ఉదయించే సూర్యుని వాడు చూడకూడదు. పదండ్రా వేసేద్దాం. ఎవడ్రా వాడు? ఏంటి సురా, చావు మునికి వీచిందా? రాని ఇప్పుడు కూడా నా కొడుకులు ఎంతమంది వస్తారా? నరికేస్తా. అది నీ దాకా రాని వరకే నువ్వు నేను చేయగలను, చంపేయగలను, నరికేయగలను అనుకుంటావు. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించు. నీ కోపాన్ని పౌరుషాన్ని పక్కన పెట్టి ఆలోచించు. ఆ రోజు వైట్ బాల్ దగ్గర నువ్వు సైలెంట్ అయి ఉంటే ఈ గొడవలు ఉండేవా? నీ ఫ్రెండ్స్తో నువ్వు హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. ఈరోజు నీ ఫ్రెండ్స్ అంతా నీతో పాటు కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా నీ దగ్గర లేరు. ప్రతిసారి నన్ను ఇట్లే కాపాడుతావేరా? ఉన్నంత వరకు నేను ఇట్లే కాపాడుతాను రా. ప్రతిసారి ఇలాగే కాపాడతావరా? నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఇలాగే కాపాడుతాను. వాళ్ళు 8 మందితో మొదలు పెట్టారని మీరు కూడా 8 మందితో ముగించడానికి వెళ్తున్నారా? కత్తి ముందు వాడే పట్టాడన్నా. వాడు చస్తే గాని చావులాగవు, మా అప్పగా తీరదు. వాడు చచ్చాడురా. నేను చంపకుండా వాడు ఎలా చేస్తాడన్నా? చావడం అంటే నిజంగా చావడం కాదు, వాడు మారిపోయాడు. వాడు మారడన్నా. వాడు మృగం లాంటి వాడు. వాడు చస్తే గాని వాడిలో ఉన్న మృగం చావదు. వాడి రక్తం మాత్రమే మా ప్రతీకారానికి పరిష్కారం. మార్పు అనేది నిజమైన ప్రతీకారానికి పరిష్కారం. మీరు మహా అయితే వాడిని చంపగలరు, మార్చలేరుగా. మార్పు అనేది మరణానికంటే భయంకరమైనది. మార్పుకు మించిన మరణం లేదు. వాడు మారిపోయి కత్తిని వదిలేశాడు. మీరు కూడా మారిపోండి. మారి మీ కత్తులు వదిలేయండి.
కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై ఒక్క నిమిషం ఆగి ఆలోచించి పనిచేయడం నేటి యువత ఎప్పుడో మర్చిపోయింది. కోపం, పగ, ప్రతీకారం పాములు లాంటివి. వాటిని వాడటం కన్నా ఎక్కడ వాడకూడదో తెలుసుకోవడం మంచిది. అనవసరమైనవి పట్టించుకోవడం వల్ల అవసరమైనవి కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ రక్తం ప్రతీకారానికి పరిష్కారం ఎప్పటికీ కాదు. మార్పే ప్రతీకారానికి అసలైన పరిష్కారం. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా